క్రీస్తు ప్రాణం పెట్టాడు, సిలువలో రక్తం చిందించాడు, తలపై ముళ్ళ కిరీటం, చేతులలో కాళ్ళల్లో మేకులు. ఇది చాలవన్నట్టుగా సరాసరి చచ్చాడా లేదా, బ్రతికాడా లేదా, ఉన్నాడా లేదా చెక్ చేయడానికి ఏమంటే చివరిలో పక్కలో బల్లెపు పోటు. ఆ బల్లెపు పోటు పెట్టే బాధ కన్నా ఈరోజు క్రైస్తవుడు పెట్టే బాధే ఇసుకెక్కేది. జీవిస్తున్నానన్న పేరు కానీ ఇంకా మృతులుగానే ఉంటూ క్రీస్తుని ఏం చేస్తున్నాడు చెప్పండి? వేధిస్తున్నాడు. ఆయన మాటకు విలువ లేక, ఆయన మాటను పట్టించుకోలేక, ఆదివారానికి 2 గంటలకే సరిపెట్టుకుంటున్న క్రైస్తవ జీవితాలను దేవుడు మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు. క్రైస్తవుడేమో మారిపోయాననుకుంటున్నాడు. చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే మోసపోయేది ఎవరు తెలుసా? ఎవరండి? మనమే మోసపోయేది. ఆ మోసంలోనికి వెళ్లకుండా ఉండటానికి, ఆ మోసంలో బ్రతకకుండా ఉండడానికి, ఆ మోసం నుండి మనల్ని బయటపడవేయటానికి దివ్యమైన వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. ఎందుకో తెలుసా? నువ్వు మారతావని. ఎన్ని రోజులు చెప్తున్నాడు? సంవత్సరం అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది. సంవత్సరాలు గతించిపోతున్నాయి, మార్పు రావట్లేదు. అంటే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు క్రైస్తవుడు. ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? మనమే నలుగురిని రక్షించడానికి, మనమే నలుగురు కొరకు ప్రయాసపడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మనమే మార్పు చెంది ఉండకపోతే, మనలోనే మార్పు కలగకపోతే, మనమే నశించిపోతున్న వారి కొరకు ప్రయాసపడకపోతే ప్రయోజనం లేదండి. ప్రయోజనం లేదు. ఎవరికైనా ఈ లోకంలో ఎవరైనా సరే, ఉన్నవాడా, లేనివాడా, ధనవంతుడా, దారిద్రుడా, సెలబ్రిటీ, ఎవరైనా సరే, ఎవరికైనా క్రీస్తు దగ్గరే ఉంది రక్షణ. ఆ రక్షణ భాగ్యాన్ని ప్రకటించేవాడు క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడే ఈరోజు వినటానికి మాత్రమే కూర్చోడానికి వస్తే, ఆ క్రైస్తవుడు మాత్రమే ఈ లోకంలో ఏదో 2 గంటల కొరకే ఆలయానికి వస్తే, ఆదివారం కొరకే క్రైస్తవుడు అనబడితే వాడు క్రైస్తవుడు కాదు, క్రీస్తు ఎదుట నేరస్తుడు అని వాక్యం చెబుతున్న మాటను ఎవరు అర్థం చేసుకుంటున్నారు చెప్పండి? ఎన్ని పాఠాలు విన్నా చలనం కలగట్లేదండి. ఎన్ని మాటలు విన్నా, మాటలను బట్టి బ్రతుకు మార్చుకుంటారు అనుకుంటున్నాను. ఎన్ని మాటలు విన్నా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు తప్ప మార్పు అనేది కనబడట్లేదు. ఆలయానికి టయానికి రాను, విన్న మాటను నిర్లక్ష్యంగా వింటాము. పోనీ దేవుని పని కొరకు ఏమన్నా తెగబడి ఉరుకొస్తామంటే అది లేదు. పోనీ పనికి ఏమన్నా సహకరించే గుణం ఉందంటే అది ఇంకా లేదు. ఎందుకంటే ప్రియులారా, మనము మాదిరికరమైన జీవితాన్ని చూపించాలి అంటే మనము క్రియల చేత జరిగించాలి. నీ క్రియలే నీకు ఏం చేస్తాయి? నీ క్రియలే నీకు ఫలితాన్ని ఇస్తాయి, సాక్ష్యం. ఏ క్రియలు చేసావో నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. అది ఒక్కటి చాలదా? ఏమండి? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి వచ్చారు కదా. మీ క్రియలే మీకు సాక్ష్యం, మీ క్రియలే మీకు ప్రతిఫలం ఇస్తాయి కదా. ఆ సాక్ష్యం చాలదా మీకు? జీవితాలను మార్చుకునే దేవుని మాటలను బట్టే మనం మార్చుకోవాలండి. ఇంకా ఎవడు చెప్పినా మనకు అవసరం లేదు. నువ్వు వినుట వలన విశ్వాసం కలుగును, అది ఎవరి మాట వలన కలుగునని చెప్పాడు? క్రీస్తు మాట వలన. నీకు మార్పు కలగాలన్నా క్రీస్తు మాటే, నీలో చలనం కలగాలన్నా క్రీస్తు మాటే, నీలో ఉద్దేశాలు మార్చాలన్నా, నీ కుళ్ళు, నీ హృదయం మార్చబడాలన్నా, పరలోక రాజ్యానికి ప్రయాణములో నువ్వు స్థిరంగా ఉండాలన్నా క్రీస్తు మాటను బట్టి మనము
సరిచేయబడతాం, మార్చబడతాం. ఈరోజు ఆ మాటకు విలువనిస్తున్నావా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ విలువనిస్తే, ఈరోజు నువ్వు అదే మాటకు విలువనిస్తే, గౌరవిస్తే, నువ్వు దేవుని మాటకు లోబడతావా లేదా, లేదా దేవుని మాటల యందు నిలకడ కలిగి ఉంటావా లేదా అనేది మనకు అర్థమవుతుంది. మనకి మనమే బోధ చేసుకోవాలి.